మన చీఫ్ గెస్ట్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక మతానికి చెందినటువంటి ఒక సెలబ్రేషన్ కాదు, ఈ ప్రపంచానికి చెందినటువంటి ఒక సెలబ్రేషన్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నూతనముగా ఈ ప్రపంచంలో ప్రవేశించే ఒక శిశువును గురించి ఆలోచించినప్పుడు సంతోషిస్తూ ఉంటారు. ఏ కుటుంబంలో అయినా సరే ఒక బాలుడు జన్మిస్తున్నాడంటే తప్పకుండా ఎవరైనా సరే ఆనందముతో కుతూహలముతో మనము ఆహ్వానిస్తూ ఉంటాం ఆ చిన్న శిశువును. మరి ఈరోజు జరిగేది అది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట జన్మించినటువంటి బాల యేసు క్రీస్తుని మనము ఈనాడు స్మరించుకున్నప్పుడు ఆ బాల యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి జరిగినటువంటి గొప్ప కార్యములను మనము స్మరించుకుంటున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరం మనము క్రిస్మస్ వేడుకను మనం కొనియాడినప్పుడు, సెమీ క్రిస్మస్ అని, క్రిస్మస్ వేడుకని మనం కొనియాడినప్పుడు ప్రతి సంవత్సరం ఒక నూతనమైనటువంటి సందేశాన్ని మనము స్మరించుకుంటుంటాం. ఎందుకంటే యేసు క్రీస్తుని యొక్క జన్మం అనేది మనకి నూతనత్వాన్ని కలిగిస్తుంది ప్రతి సంవత్సరం కూడా. అందుకని మనకు పెద్దగా బోర్ పడదు. క్రిస్మస్ ఫెస్ట్ అంటే లాస్ట్ ఇయర్ చెప్పింది మళ్ళీ ఇప్పుడు మనం చెప్పాం. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఈ మధ్యలో ఈ కాలంలో జరిగే కొన్ని సంఘటనలు మనము గ్రహించుకొని, ఈ సంఘటనల మధ్యలో ఈ ప్రపంచం ఈనాడు ఈ విధంగా ఉంటుంది, ఈ ప్రపంచ మధ్యలో మనం ఏ విధంగా యేసు క్రీస్తుని ఆహ్వానిస్తున్నామని మనము సందేశములు ఎప్పుడు చెప్తూ ఉంటాం. ప్రియమైనటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులారా, మనమంతా ఈరోజు దేవుని యొక్క రాకడను, యేసయ్య యాకోబు జన్మించాడని, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అని కొనియాడుతూ ఉంటాం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మీకు ఒక మెసేజ్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన చిన్నారి బిడ్డలు ఆ నాటిక ద్వారా కానీ రాబోయే కార్యక్రమంలో కూడా యేసయ్య ఏ విధంగా జన్మించాడని మనకు ఒక నాటిక ద్వారా మనం చేయబోతున్నారు. ఈ నాటికలో దేవుడు జన్మించినటువంటి ఆ దినములో మనం ఇక్కడ స్క్రీన్లో కూడా చూస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉంటున్నారు. మొట్టమొదటిగా దూత ఉంటుంది, ఏంజల్. దర్ ఈస్ అన్ ఏంజల్. అక్కడ అంతా ఉన్నారు మనకి ఏంజల్స్, చాలా మంది ఉన్నారు ఏంజల్స్. అక్కడ మంచి డ్రెస్ వేసుకొని మంచి ఏంజల్స్ ఉన్నారు. ఆ యూకేజీ పిల్లలు వచ్చి ఆ డాన్స్ వేసినప్పుడు అందరూ ఏంజల్స్ అక్కడ మనకి, ఆ చిన్నారి బిడ్డలందరూ. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏంజల్స్ ని గమనిస్తున్నాం. తరువాత మరి ముఖ్యముగా బాల యేసు క్రీస్తుని చూస్తున్నాం. బాల యేసు క్రీస్తు దగ్గర ఉన్నటువంటి మేరీ మాతను గమనిస్తున్నాం. పునీత జోజెఫ్ ప్రకారం చూస్తున్నాం. అక్కడ ఈ విధముగా కొంతమంది మనకి ఆ పశువుల పాకలో మనం గమనిస్తూ ఉంటాము. ఈ వ్యక్తుల గురించి 2 మాటలు, తద్వారా ఇదే క్రిస్మస్ మెసేజ్ అని నేను మీకు ఇవ్వబోతున్నాను. మొట్టమొదటిగా లూకా సువార్తలో మనం గమనిద్దాం. 1వ అధ్యాయం 30 నుంచి 35వ వచనములో ఆనాడు ఏ విధముగా దూత మేరీ మాతతో ఏ విధముగా మాట్లాడింది, ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఒకసారి మనం స్మరించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 30 నుంచి 35 వరకు. నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనుగొను. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. కాబట్టి జన్మించబోయే శిశువు ఒక గొప్ప వ్యక్తి అని, రాబోయే ఆ శిశువు ఈ ప్రపంచాన్ని పరిపాలించిన చేయటానికి రాబోయే ఒక శిశువు అని, ఒక రాజు అని, ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి అది ఉన్నతమైనటువంటి శిశువు అని ప్రకటించే గొప్ప వాక్యం ఇది.
ఈ వాక్యంలో మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం, ఈ ప్రపంచానికి ఒక మంచి గుడ్ న్యూస్ అంటే ఈ ప్రపంచం అనేది ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని తెలియపరుస్తున్నది ఈ దూత. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎప్పుడు వస్తాడు మమ్మల్ని రక్షించటానికి, ఈ ప్రపంచం నుండి రక్షించి తన రాజ్యాన్ని స్థాపించడానికి ఎప్పుడు దేవుడు వస్తాడని ఎదురు చూసే ఆ తరుణములో దేవదూత వచ్చిచ్చినటువంటి ఈ మాటలు మనం గమనించేది నమ్మకము. ఈ ప్రజలకి నమ్మకాన్ని తెలియపరచటానికి ఆనాడు దేవదూత ఈ విధముగా మాట్లాడేట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నమ్మకం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యం. నమ్మకం లేని జీవితం అర్థం లేని జీవితం. నమ్మకం లేకుండా మనం ఈ ప్రపంచంలో జీవించలేము. ఆనాడు మేరీ మాత తల్లితో ఆ దూత మాట్లాడినప్పుడు రాబోయే శిశువు ఈ ప్రపంచానికే అది ఉన్నతమైనటువంటి శిశువుగా భావింపబడి ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసి ఒక వ్యక్తిగా ఉంటాడని, ఈ ప్రపంచానికి నమ్మకాన్ని కలుగజేసే మాటలను సువార్తను ప్రకటించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనములో దూత ఆనాడు గొర్రెల కాపరులు వారితో ఈ విధముగా మాట్లాడేట్టు మనం గమనిస్తూ ఉన్నాం. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదను. ప్రపంచానికి సంతోషాన్ని కలిగించే ఒక శుభ వార్తను నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. చూడండి, ఈ ప్రపంచానికి ఒక వర్గానికి సంబంధమైనటువంటి వాక్యము కాదు ఇది, ఒక మతానికి సంబంధమైనటువంటి వాక్యము కాదు ఇది. ఈ సువార్త అనేది ఈ ప్రపంచానికి ఇవ్వబడుచున్నది. అంటే ఈ ప్రపంచం ఎదురు చూసే ఆ నమ్మకాన్ని మరొకసారి దృఢపరచడానికి దేవుడు మీకు ఇచ్చే వాక్యం ఇది. అందుకే ఆనాడు యేసుక్రీస్తు జన్మించాడు అని ఆనాడు దేవదూత పలికినప్పుడు అది సువార్తగా మిగిలింది, నమ్మకాన్ని తెచ్చే ఒక వార్తగా మిగిలింది. సహోదరులారా, ఈనాడు దేవుని యొక్క వాక్యములో మనం కనుగొనేది నమ్మకం. క్రిస్మస్ అంటేనే ఈ ప్రపంచానికి నమ్మకాన్ని ఇచ్చే ఒక పండుగగా మారింది. క్రిస్మస్ అంటేనే ప్రతి ఒక్కరికి మన జీవితంలో నమ్మకమును మరొకసారి మన జీవితంలో మనం చవి చూడాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున మనం కొనియాడే ఈ పండుగలో దేవుడు మనతో పాటు జీవిస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని దేవుడు మనకిచ్చే వాగ్దానం ఇది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఇది మనకి. నేను మీతో పాటు ఎల్లప్పుడూ ఉంటున్నాను, సదా ఈ లోక చివరి వరకు నేను మీతో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాను, మీతో పాటు నేను ప్రయాణిస్తూ ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అది నమ్మకాన్ని కలిగిస్తుంది మన జీవితంలో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఇటువంటి తరుణములో మనము ఆ నక్షత్రాన్ని ఒకసారి చూసినప్పుడు ఈ నక్షత్రం అనేది ఆనాడు ఆ ముగ్గురు జ్ఞానులకు ఒక నమ్మకాన్ని కలిగించినది. దారి తెలియక నడిచే ఆ వ్యక్తులను దారి చూపించి, ఇదిగో ఈ ప్రాంతంలో ఈ ప్రదేశములో యేసయ్య జన్మించి ఉన్నాడని అటువంటి మార్గాన్ని చూపించినటువంటి నక్షత్రాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆనాడు ఆ ముగ్గురు జ్ఞానులకు, ముగ్గురు రాజులకు కనబడే ఆ నక్షత్రం అనేది నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించినది. అలాగే బాల యేసుక్రీస్తు ఈ ప్రపంచములో జన్మించినప్పుడు తన ఏకైక సర్వేశ్వరుని యొక్క కుమారుడు తండ్రి యొక్క చిత్తానుసారం ఈ లోకంలో జన్మించాలని, తండ్రి యొక్క మాట ప్రకారం ఈ ప్రపంచములో మానవుడుగా జన్మించాలని ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించాడు మానవుడిగా. ఇది ఆయన యొక్క నమ్మకాన్ని మనకు చూపిస్తుంది. తండ్రి యొక్క చిత్తానుసారం నేను జీవించాలి, చివరి గడియ వరకు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది దేవుని యొక్క చిత్తానుసారం లోకంలో జీవించాలని యేసయ్య జీవించి మనకు చూపించాడు.
మన చీఫ్ గెస్ట్ గారు చాలా అందంగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఏ విధంగా యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి సంతోషాన్ని, ఏ విధంగా శాంతిని తీసుకొని వస్తున్నాడని నాన్ వైలెన్స్ గురించి మాట్లాడినప్పుడు దానికి మూల కారణం యేసుక్రీస్తు అన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో నమ్మకాన్ని కలిగించే మరొక వ్యక్తి యేసుక్రీస్తు. ఈరోజు బాల యేసుక్రీస్తుగా మన మధ్యలో జన్మించి ఉన్నాడని మనం గమనిస్తున్నాం. మేరీ మాత తల్లి ఆయన ప్రక్కనే ఉంటుంది. మేరీ మాత తల్లి ఆనాడు దేవదూత వచ్చి నీకు శుభము కలుగును గాక, నీ ఒక మగ శిశువును కనెదవు అన్నప్పుడు, నేను పురుషుని ఎరుగని ఒక స్త్రీ అని పలికి ఇది ఎలా సాధ్యమవుతున్నది అన్నప్పుడు, దేవుని యొక్క శక్తి నీపై ఆవరించును, కావున దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని ప్రకటించను. కాబట్టి మేరీ మాత తల్లిలో ఉన్నటువంటి నమ్మకాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నేను పురుషుని ఎరుగను, అయినను దేవుని యొక్క చిత్తమైతే ఇది పవిత్రాత్మ శక్తి చేత నడిపింపబడాలంటే నేను దానికి దాసురాలను అని దేవుని దగ్గర నేను అవునుగాక అని ఆనాడు పలికింది నమ్మకముతో. కాబట్టి మరొకసారి ఈ క్రిస్మస్ పండుగలో మనము గమనించేది నమ్మకం, హోప్. క్రిస్మస్ ఇస్ a symbol of hope for us today. తర్వాత మన జోసెఫ్ గారిని చూడండి ఒకసారి. ఆయన తన జీవితంలో ఒక్క మాట పలికినట్టు మన గ్రంథములో ఎక్కడ లేదు. బైబిల్ గ్రంథములో పునీత జోసెఫ్ గారు మాట్లాడినట్లు మనం ఎక్కడ చదవలేదు. కానీ దేవుడు ఈ లోకములో జన్మించబోతున్నాడని, ఆయనకి ఈ లోక తండ్రిగా ఉండి ఆ శిశువును కాపాడాలని కలలో దేవుడు ఆయనకి ప్రకటించిన వాక్యాన్ని ఆయన విశ్వసించాడు. ఆయన ఎదురు పలకలేదు, ఇది దేవుని యొక్క చిత్తమా అని ఆయన ఎదురు పలకలేదు. ఆయన నమ్మకంతో ఈ ప్రపంచంలో నేను నా జీవితాన్ని ఇటువంటి శిశువుని కొరకు, ఆ శిశువును కని ఆ తల్లి కొరకు నేను ఆ జీవితాన్ని ఈ ప్రపంచంలో గడపాలి అని ఆయన నమ్మకంతో దేవుని ఆయన నమ్ముకున్నాడు. దేవుని యొక్క నమ్మకంతో ఆయన ఈ ప్రపంచంలో జీవించినట్టు మనం గమనిస్తున్నాం. కాబట్టి క్రిస్మస్ పండగ అంటేనే మనకి ముందుకు రావాల్సినటువంటి మాట నమ్మకము, హోప్. ఈ నమ్మకం అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమని మనం ఒక్కసారి గమనించాలి. నమ్మకం లేని జీవితం ఒక జీవితము కాదు. మన కుటుంబ జీవితాన్ని మీరు చూడండి. తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఒక కుటుంబంలో జీవించినప్పుడు ఆ కుటుంబంలో నమ్మకం లేకపోతే మనం ఏ విధంగా జీవించగలుగుతాము? నమ్మకం అనేది మనమందరికీ ఒక మూల రాయిలాగా ఉంటుంది. మన జీవితంలో, మన కుటుంబంలో మనము పలకరించే మన ఫ్రెండ్స్ల మధ్యలో కానీ ఎవరైనా లేనటువంటి జీవితం ఒక జీవితము కాదు. ఇటువంటి నమ్మకాన్ని ఈరోజు దృఢపరచాలని ఎన్నో కష్ట నష్టములు పడి ఉన్నటువంటి మనలను ఈనాడు రక్షించటానికి మనతో పాటు ప్రయాణించి దేవాది దేవుడు మనతో పాటు నివసించటానికి వస్తున్నాడంటే ఇటువంటి గొప్ప విషయాన్ని గ్రహించినప్పుడు మనము నమ్మకముతో ఈ ప్రపంచంలో జీవగలుగుతున్నాం. ఇటువంటి నమ్మకాన్ని ఇచ్చే పండుగను ఈనాడు మనం కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి చివరగా ఒక వాక్యం మనం విందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 నుండి 14 వరకు చక్కగా వినండి. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప విలువైనటువంటి మాట ఇది. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకం. దేవుడు ఈ విధముగా పలుకుచున్నాడు, నేను మీకు క్షేమమును ఇచ్చే, క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియదు. దేవుడు మన కొరకు ఒక పథకాన్ని ఏర్పరచి ఉన్నారు. God has got a plan for us. God has got a plan for us, and He knows that. God knows the plan that He has got for us today. దేవుని యొక్క పథకం, మనమందరికీ ఒక పథకాన్ని ఆయన ఏర్పరిచి ఉన్నాడు. ఆ పథకం అనేది ఆ దేవునికి తెలుసు. మనకు తెలియకపోవచ్చు ఈ ప్రపంచంలో, కానీ ఆ దేవునికి తెలుసు. ఒకసారి గమనించండి, 2000 సంవత్సరంలో 2020లో మనకి కరోనా వచ్చింది. ఎంతో మందిని మనం కోల్పోయాం. మన తల్లిదండ్రులు మనం కోల్పోయాం, మన స్నేహితులు మనం కోల్పోయాం, మన బిడ్డలు మనం కోల్పోయాం, మనతో పాటు జీవించి ఎంతో మంది ఫ్రెండ్స్ని మనం కోల్పోయాం. కానీ మనం ఇంకా ఉంటున్నాం ఈ ప్రపంచంలో.
ఏంటి కారణం? ఏంటి కారణం? ఎందుకని దేవుడు మనకి ఇటువంటి ప్రాణ భిక్షణ ఇచ్చి ఉన్నాడు? దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉన్నది. మీకు నాకు దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది. God has got a plan for you and for me. అందుకే ఈ ప్రపంచంలో మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. ఇది మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. దేవుడికి తెలుసు ఈ ప్రపంచం నేను ఎందుకు జీవిస్తున్నానని. కాబట్టి ఇటువంటి దేవుని యొక్క సంకల్పం ద్వారా నేను పొందగలిగే ఈ ప్లాన్ అనేది నాకు తెలియకపోయినను దేవునికి తెలుసు. కాబట్టి అది నాకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ ప్రపంచంలో. ఇంకా నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరను. నేను మీ అభివృద్ధినే గాని వినాశను కోరను. మీరు నశించిపోవాలని ఎల్లప్పుడూ నేను కోరుకోను. మీరు అభివృద్ధి పొందాలని ఎల్లప్పుడూ కోరుకుంటానని దేవాది దేవుడు పలుకుచున్నాడు ఈనాడు. ఇది మనకు మరొకసారి విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పండుగలో చివరికి దేవుడు మనలందరినీ దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మనలో నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డలందరూ ఈనాడు ఈ సంస్థలో చదువుతున్నారంటే, ఈ సంస్థలో చదివి ఇంకా ఎంతో గొప్ప వ్యక్తిగా మారటానికి సిద్ధముగా ఉన్నారంటే అది మీరు ఈ సంస్థ మీద వచ్చినటువంటి నమ్మకం. ఈనాడు ఈ బిడ్డలందరూ మంచిగా చదువుకుంటారు, ఇంకా జీవితంలో పైకి వస్తారని ఇక్కడ బోధించే ప్రతి ఒక్క టీచర్స్, సిస్టర్స్, ఇది వారి యొక్క నమ్మకం. ఇది 10th క్లాస్లో ఉన్నారు. ఈరోజు పరీక్షలో మంచి మార్కులు వస్తాయి, మంచిగా చదువుకోవాలి అని నమ్మకముతో, విశ్వాసముతో వాళ్ళు చదువుకుంటున్నారు. కాబట్టి నమ్మకం అనేది మన మధ్యలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ నమ్మకాన్ని దృఢపరచటానికి ఈరోజు శిశువుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి అధిపతిగా ఉండి మన హృదయములో అటువంటి పవిత్రాత్మ దేవుని మరొకసారి వివరించి నమ్మకం కలిగే జీవితాన్ని మనం జీవించాలని ఈ క్రిస్మస్ పండుగలో ఈ నమ్మకం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం గ్రహించుకొని మన జీవితంలో మనం ముందుకు సాగినట్లు ఉండాలని, ఎటువంటి కష్టములు, నష్టములు, దురాలోచనలు వచ్చినను, ఎటువంటి బాధలు జీవితంలో వచ్చినను దేవుడు నాతో పాటు ఉంటున్నాడని, ఏ ఒక్క మతమైనా సరే, అది క్రైస్తవ మతమైనా సరే, హిందువులైనా సరే, ఇస్లామీ మతమైనా సరే, దేవుడు ఒక్కడే. అటువంటి దేవుడు ఈనాడు మనలందరినీ దీవిస్తూ ఉన్నాడు. మనలో అటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని దృఢపరచడానికి ఈనాడు యేసుక్రీస్తు ద్వారా అటువంటి కృపా వరములను కుమరిస్తూ ఉన్నాడు. కావున ఇక్కడ కుమియునటువంటి మనలందరినీ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరియు బాల యేసుక్రీస్తు ద్వారా ఈ క్రిస్మస్ పండుగలో మనము కూడా అటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొంది ఈ ప్రపంచంలో ముందడుగు వేసి ఈ ప్రపంచంలో మనము కూడా ఎటువంటి వ్యక్తులమని ఇతరులకు మనం చాటి చెప్పగలగాలని దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంటున్నట్లు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్.